సో ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఈ బోరాన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ బోరాన్ ఇది మనకు మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాల కిందకి వస్తుంది. ఈ బోరాన్ అనేది జింకు, బోరాను, కాల్షియము, వెనిడియము, సిలికాను, అనేక రకాల మూలకాలు ఉంటాయి కదా మనకు. ఈ మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్లో బోరాన్ అనేది కూడా ఒకటి ముఖ్యమైన మూలకం. సో జనరల్గా మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఫార్ములా 4, ఫార్ములా 6 వాడుతుంటారు. సో అది మనకు సరిపోదు. కంపల్సరీగా కూరగాయలు సాగు చేసే రైతులు బోరాన్ను తప్పకుండా ప్రత్యేకంగా సపరేట్గా బోరాన్ను తీసుకొని మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో బోరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పంటలు. ముఖ్యంగా ఈ వీడియోలో మనం బోరాన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, బోరాన్ వల్ల మనకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, రైతులు ఏ విధంగా బోరాన్ వాడకపోవడం వల్ల నష్టం జరుగుతుంది రైతులకు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా బోరాన్ అనేది సూక్ష్మ పోషకము. ఇది మనకు తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్, ఒక ప్రముఖ పాత్ర అంటే ప్రత్యేకమైన పాత్రను ఇందులో మన పంటల్లో ముఖ్యంగా వెజిటేబుల్స్లో మనకు అది రోల్ ప్లే చేస్తుంటుంది. సో బోరాన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వాడాలి. అయితే జనరల్గా బోరాన్ అనేది మనకు షాపుల్లో దొరుకుతుంది. 500 రూపీస్ కేజీ అట్లా వాళ్ళు 1 కేజీ 2 కేజీ కావాలంటే ఇస్తారు. ఆ విధంగా కూడా మీరు హోల్సేల్గా గింట మినిమం ఒక 10 కేజీ ఆర్డర్ ఇస్తే మీకు 350 రూపీస్లో కేజీ పడుతుంది. 3 నుండి 350 రూపీస్. కాబట్టి ఒకేసారి 10 కేజీ ఆ విధంగా తెప్పించుకొని వాడాలి. ఏదో మామూలుగా మనకు తక్కువ అవసరం ఉంటుంది అంటే ఏదో 1 కేజీ 500 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు. లేదు బయట మాత్రం ఈ విధంగా కొంటే ఎక్కువ ప్రైస్ మనకు పడుతుంది. కాబట్టి ఒకేసారి 10 కేజీ హోల్సేల్గా తెప్పించుకోండి. సో బోరాన్ అనేది ముఖ్యంగా ఈ బోరాను ఉపయోగించడం వల్ల పూత కాత అనేది సరిగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా పూత నిలబడడం అనేది జరుగుతుంది. ఈ తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా బోరాన్ వాడడం వల్ల ఆడపూత ఎక్కువగా అవుతుంది. ఎప్పుడైతే ఆడపూత మనకు బీర, కాకరేటువంటి పంటలు చూసుకున్నట్లయితే ఆడపూత అనేది ఎక్కువగా రావాలి. అప్పుడే మనకు ఈల్డింగ్ అనేది వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈల్డింగ్ మంచిగా దిగుబడి రావాలంటే, ఆడపూత ఎక్కువగా రావాలంటే కంపల్సరీగా బోరాన్ అనేది మనం ఫస్ట్ సాయిల్లో ఇచ్చుకోవాలి. 1 కేజీ నుండి 2 కేజీలు మనం సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ పంట పెట్టకముందు 1 కేజీ నుండి 2 కేజీలు సాయిల్ ఇచ్చుకోవాలి డిఏపి యూరియాలో కలిపి. తర్వాత కంపల్సరీ ఆల్టర్నేట్ స్ప్రేలో కానీ మినిమం 10 డేస్కి ఒకసారి 1 గ్రామ్ నుండి 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని బోరాన్ అనేది 1 ఎకరాన 400 గ్రాముల వరకు మనము స్ప్రే చేసుకోవచ్చు. కంపల్సరీగా ఒక స్ప్రే విడిచిపెట్టి ఒక స్ప్రే. ముఖ్యంగా బీర, కాకర, దోస ఇటువంటి పంటలలో ఈ వాటర్ మిలాన్ కానీ ఇటువంటి పంటల్లో కంపల్సరీగా కాలీఫ్లవరు ఈ పంటల్లో బోరాన్ అనేది తప్పకుండా ఒక స్ప్రే ఈరోజు స్ప్రే చేసినాం అనుకోండి, నెక్స్ట్ 4-5 డేస్ చేస్తాం కదా, ఆ స్ప్రే కాకుండా మళ్ళీ నెక్స్ట్ స్ప్రే ఒక స్ప్రే వదిలిపెట్టి ఇంకొక స్ప్రేలో 1 నుండి 2 గ్రాములు కంపల్సరీగా బోరాన్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. సో ఈ విధంగా బోరాన్ని మనం తప్పకుండా వాడాలి. 1 కేజీ మనం సాయిల్ ఇచ్చుకున్నట్లయితే 1 కేజీ నుండి 2 కేజీలు, స్ప్రేలో అయితే 1 గ్రామ్ నుండి 2 గ్రాములు. అయితే ఈ బోరాన్ని మనము మైక్రోన్యూట్రియంట్స్ అన్నింటిలో కలిపి వాడుకోవచ్చు. ఫంగిసైడ్లో, తర్వాత దీన్ని ఏమంటారు ఇన్సెక్టిసైడ్, దోమ మందు, ఇవి అన్ని రకాల పురుగు మందుల్లో కలిపి ఇది వాడుకోవచ్చు. బట్ ఈ బోరాన్ అనేది ముఖ్యంగా కాల్షియంతో కలిపి కనుక మనం బోరాన్ వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. బోరాన్ కాల్షియం కాంబినేషన్ అనేది బాగుంటుంది. కాబట్టి కాల్షియంతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు, కింద ఇచ్చుకోవచ్చు కంపల్సరీగా బోరాన్. అయితే మనం ఎక్కువగా ఈ డిఏపి పొటాష్, ఫాస్ఫరస్ పొటాష్, డిఏపి పొటాష్ను మనం ఎక్కువగా వాడటం వల్ల కూడా బోరాన్ సాయిల్లో ఉన్న బోరాన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బోరాన్ తగ్గడానికి ఈ మనము డిఏపి పొటాష్లు ఎక్కువ వాడడం వల్ల కూడా బోరాన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా బోరాన్ అనేది మనము సాయిల్లో ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో, తర్వాత పైన స్ప్రే చేయాలి. ఈ బోరాన్ వాడడం వల్ల మనకు కాయ యొక్క పరిమాణము, సైజు అనేది కరెక్ట్గా రావడము, ముఖ్యంగా ఈ వంకెర పోవడము తీగజాతి కూరగాయలలో ఆ బోరాన్ లోపం వల్ల కలుగుతుంది. కాయలు షైనింగ్ ఉండదు. తర్వాత బోరాన్ లేకపోవడం వల్ల కాయ పగుళ్ళు ఏర్పడతాయి. ముఖ్యంగా వాటర్ మెలాన్ చూసుకున్నట్లయితే, టమాటా చూసుకున్నట్లయితే కాయ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఈ పగుళ్ళు పోవాలన్నా, కాయ కరెక్ట్ సైజులో రావాలన్నా, మంచి షైనింగ్ రావాలన్నా బోరాన్ అనేది తప్పకుండా వాడాలి. దాంతోపాటు ఆడపూత పెరగడానికి, మంచి ఈల్డింగ్ రావడానికి కూడా బోరాన్ అనేది యూజ్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా కింద కానీ స్ప్రే రూపంలో కానీ బోరాన్ను అన్నింటిలో కలిపి కూడా వాడుకోవచ్చు, విడిగా కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా కాల్షియం కాంబినేషన్లో మనం సాయిల్ డ్రిప్లో ఇచ్చినా, లేదా కాల్షియం నైట్రేట్ అని దొరుకుతుంది కదా, ఆ కాల్షియం నైట్రేట్లో కానీ ఈ బోరాన్ కలుపుకొని స్ప్రే చేసినా మంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది, రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా బోరాన్ను ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి. ఎకరాన 400 నుండి 500 గ్రాములు స్ప్రేలో, సాయిల్లో అయితే 1 కేజీ నుండి 2 కేజీలు వాడుకోండి. సో ఇది బోరాను మీరు ఒకటేసారి తెప్పించుకోండి, 10 కేజీ తెప్పించుకొని కంటిన్యూ క్రాప్ అయ్యే వరకు మీరు వాడుకోవచ్చు. కానీ ప్రతి రైతు కంపల్సరీగా నెగ్లెక్ట్ చేయకుండా బోరాన్ని వాడుకున్నప్పుడే మంచి దిగుబడి అనేది పొందే అవకాశం ఉంటుంది. పూత రాలడము, ఆడపూత ఏర్పడకపోవడం, ఇటువంటి లోపాలనేవి బోరాన్ లోపం వల్లనే కలుగుతాయి. చాలామంది రైతులు గమనించారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి రైతు బోరాన్ను వాడుకోండి. సో ఇది బోరాన్కి సంబంధించిన విషయాలు. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోలు కావాలి అనేది అడగండి.
అగ్రికల్చర్ వ్యవసాయం అనేది అనంతం. ఇందులో ఎన్ని కంటెంట్లు ఎన్ని చెప్పినా తక్కువే ఉంటుంది మనం. కాబట్టి కంపల్సరీగా నాకు టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు నేను వీడియోలు చేస్తుంటా. మీరు కింద కామెంట్లు అడగండి, మాకు దీనికి సంబంధించిన వీడియో కావాలని. ఎంత ఎక్కువ మంది రైతులు దానికి సంబంధించిన వీడియో కావాలంటే దానికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉపయోగపడాలి కాబట్టి. పట్టిగా నేను ఏదో వీడియో చేయడం అని కాకుండా కంపల్సరీగా ప్రతి రైతు అవగాహన చేసుకొని కంపల్సరీ వారు వాడాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన కొత్తగా రైతులు ఎవరైనా చూస్తే మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు పంపించండి, వేరే రైతులకు యూజ్ అవుతుంది. మీరు ఏ రైతు అయినా, మీ పచ్చిమిర్చి కానీ, వాటర్ మెలన్ కానీ, టమాటా కానీ, బీర, కాకర ఎటువంటి అయినా నాకు తెలిసిన సమాచారము, నేను తెలుసుకున్న సమాచారము, నేను రైతులతో మాట్లాడి తెలుసుకున్న సమాచారము, అన్ని రకాల సమాచారాన్ని సేకరించి అందులో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అనే దాన్ని చేసి మీకు వీడియో రూపంలో అందివ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటా. నాకు తెలిసింది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇంతకుముందు ఒక వీడియో చేసినా ఏ కూరగాయలు వేసుకోవాలనేది చాలామంది రైతులు దాన్ని లైక్ చేసిన దాదాపు ఒక 60,000 60,000 మంది ఫార్మర్స్ చూసినారు. అంటే ఆ వీడియోని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ టైంలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది చాలామంది రైతులు కన్ఫ్యూజన్గా ఉన్నారు, ఏది వేసుకోవాలో అర్థమైతే లేదు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని ఉంది. కాబట్టి ఇంకా దానికి సంబంధించిన ఆ చెప్పిన కూరగాయలు వెజిటేబుల్స్లలో బెస్ట్ ఏది అనేది కూడా వేరే ఇంకొక వీడియో చేయడానికి వీలుంటే టైం ఉంటే ప్రయత్నం చేస్తా. కంపల్సరీగా మీరు ఏం కావాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఎటువంటి సంబంధించిన కంటెంట్ కావాలనేది కామెంట్లో అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియో చేసి. సో ఇది రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.